హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అంతా? ఈరోజు అందరు బాగున్నారా? ఈరోజు మరొక ఫుడ్ ఛాలెంజ్తో మీ ముందుకు వచ్చాం. మీ ముందుకి వీడియోని తీసుకొచ్చి 4 days అవుతుంది. మళ్ళీ ఈరోజు చేస్తున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అంతా? బాగున్నారా? మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ అండి. ఇంకా మమ్మల్ని సపోర్ట్ చేయండి, మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళండి. మా ఛానల్ని ఇంకా సపోర్ట్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు మేము ఎదుగుతున్నది మీ వల్లనే. ఇంకా మీకు అనేక రకాల వీడియోలు వస్తాయి, కొత్త కొత్త కంటెంట్ తోటి వస్తాం. మీరు ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి, మమ్మల్ని ముందుకు తీసుకెళ్తూ ఉండండి. ఈరోజు ఇంకో ఫుడ్ ఛాలెంజ్ వచ్చాము. ఆ ఫుడ్ ఛాలెంజ్ ఏంటంటే బటర్ ఇడ్లీ, పెసరట్టు మరియు పైనాపిల్ జ్యూస్. ఓకేనండి, చూద్దాం ఈసారి ఎవరు గెలుస్తారో. లాస్ట్ టైం అయితే నేనే గెలిచానండి. ఈసారి ఎవరు గెలుస్తారు చూద్దాం. ఓకేనా? చెప్పండి, ఇంకంతా ఎలా ఉన్నారు, ఏంటి మీ రోజువారి డైట్స్ ఎలా ఉన్నాయి, ఏంటి హెల్త్ టిప్స్. అసలే సమ్మర్ బాగుంది కదా, ఎండలో అందరూ మంచిగా మీరు జాగ్రత్తలు తీసుకోండి. మధ్య బాటిల్ మర్చిపోకండి, వాటర్ బాటిల్ మర్చిపోకండి. మధ్యలో కొద్దిగా పల్సర్ చేసుకొని నిమ్మకాయలు పిండుకోండి, అది మనకి డిహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది. వీలైతే దారిలో కనబడినప్పుడు కొబ్బరి నీళ్ళు తాగండి. ఎందుకంటే మార్కెటింగ్ చేసే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆ ఎండలో తిరిగి హెల్మెట్ పెట్టుకుని ట్రాఫిక్ సమస్యలతోటి చాలా డిహైడ్రేషన్ వస్తూ ఉంటుంది. పిల్లలు, పెద్దలు వాళ్ళందరూ ఇంకా జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్త చూసుకోండి. ఇప్పుడు మా వైఫ్ మాట్లాడతాడు, వినండి. ఓకేనా ఫ్రెండ్స్, మీ ముందుకి ఎప్పటిలాగే మా వారితో ఈరోజు ఫుడ్ ఛాలెంజ్ అంటే ఫుడ్ కాదు, టిఫిన్ ఛాలెంజ్. ఈవినింగ్ టైంలో టిఫిన్, అది బటర్ ఇడ్లీ, పెసరట్టు మరి పైనాపిల్ జ్యూస్. ఎలా ఉంటుందో చూద్దాం. స్టార్ట్ చేసుకుందాం. రెడీ, 1 2 3 స్టార్ట్ చేస్తున్నాం. ముందు ఏది తినాలి, ఏదైనా తిన్నా పర్లేదు కదా, ఏదైతే ఇడ్లీ తిన్నా అన్నీ అయిపోవాలి. బటర్ ఇడ్లీ చాలా బాగుంది ఫ్రెండ్స్. నేను పెసరట్టు జాగ్రత్త తింటున్నా, నేను ఇడ్లీ తింటున్నాను. బాగుందా? ఉల్లిపాయ పెసరట్టు అది కూడా బాగుందండి. నేను మిక్సింగ్లో కొట్టేస్తున్నాను. తొందరగా కాకుండా టిఫిన్లా తింటున్నాం. మంది ఫ్రంట్ మేము తీసేది ఫ్రంట్కి మెరతో తీస్తున్నాం, అందుకని చెప్పండి. మేము ఫ్రంట్ కెమెరాతో తీస్తాం, ఎందుకంటే ఈజీగా బాగా కనబడుతుంది. బ్యాక్ తీస్తుంటే మన ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి ఏంటంటే, ఫ్రంట్ అయితే మనం ఎదురుగుండా ఉంటాం కాబట్టి చేయడానికి బాగుంటుంది. తినేటప్పుడు వేరేలా కనిపిస్తుంది కదా. ఫ్రెండ్ చేయడం వల్ల మీకు తెలిసిందే
తినేది రైట్ హ్యాండ్ తోటైనా మీకు లెఫ్ట్ హ్యాండ్ లెక్క కనిపిస్తుంది. ఈవినింగ్ టైం టిఫిన్ నేను ఆలోచిస్తున్నాను కదా. రొటీన్ లైఫ్ బిజీలో టిఫిన్ తినడం చాలా మంచిది. పెసరట్టు పోషకాలు ఏమన్నాయంటే పెసలు మనకు చాలా మంచిది పెట్టి గట్టిగా మాట్లాడు ఫ్యాన్ సౌండ్కి. బటర్ ఇడ్లీలో మేము కారపొడి కూడా ఎక్కించాము. కారపొడి వేసేటప్పటికి ఇడ్లీలో వేడిగా వేడి పెసరట్టు, ఉల్లి పెసరట్టు. కంప్లీట్. చూసారు ఫ్రెండ్స్, ఇవాళ తను కంప్లీట్ చేసింది. ఒక స్ట్రాటజీ తోటి వెళ్ళిద్దాం. నేను అదొకటి తిన్నా, తను ఫస్ట్ పెసర్ తిన్నది చేసింది. అవి తిన్నాక అయిపోయింది కదా. జస్ట్ మిస్. బెస్ట్ ఆఫ్ లక్ నెక్స్ట్ టైం టు మీ. ఇప్పుడు జ్యూస్ టైం. రెడీ 1 2 3 స్టార్ట్. వచ్చింది బాగా. అయిపోయి ఏంటి మార్పు అండి? మారుతుందండి, జ్యూస్ కదా కొంచెం తొందరగా వెళ్ళిపోయింది. అదే లాస్ట్ టైం డ్రాగన్ ఫ్రూట్ ఎలా తిన్నాను, ఇప్పుడు జ్యూస్ ఇలా అన్నము అటువంటి అయితే మనకి లోపలికి తొందరగా వెళ్ళవు, స్లోగా దిగుతుంది గొంతుకు దగ్గర. సర్లే ఎలా ఓడిపోయినా కదా నేను ఇంకెందుకు నాది. చెప్పండి ఫ్రెండ్స్, ఇంకెలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది, చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి బయటికి వెళ్ళేటప్పుడు. లిక్విడ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోండి. మనకి కొంతమంది లేడీస్ అయితే లోపలే ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి ఏం కాదని అనుకుంటున్నాం. ఇంట్లో ఉన్న వేడి మస్తు వస్తుంది. పాపం మగవాళ్ళు ఆఫీస్కి వెళ్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి వాళ్ళైతే. ఓకేనా ఫ్రెండ్స్? మెయిన్ ట్రాఫిక్, సన్ స్ట్రోక్ కొట్టకుండా ఇంత వీడలో మెయిన్ మధ్యలో పూట ఎక్కువ క్యాప్ మార్చుకోకండి బయటికి వెళ్ళేటప్పుడు. బాల్స్ వేస్తే ఇంకా ఇంతవరకు మమ్మల్ని అయితే చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు.
లాంగ్ వీడియోస్ కూడా చూడండి అబ్బా కొంచెం, ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు చేసుకోండి. అంతవరకు చాలా సపోర్ట్ చేసినందుకు మీకు ధన్యవాదాలు. మీ అమూల్యమైన కొంచెం టయాన్ని మాకు కేటాయించి మా వీడియోస్ చూస్తున్నందుకు. షార్ట్స్ కూడా చేస్తున్నాం అబ్బా, కొంచెం అంటే కామెడీ షార్ట్స్ చాలా చాలా బాగుంటున్నాయి, అవి కూడా చూడండి. లాంగ్ వీడియోస్ కూడా చూడండి. ఫుడ్ ఛాలెంజ్గా పెడుతున్నాం, ఎందుకంటే మొత్తం అంతా కంబైన్డ్గా పెడితే మళ్ళీ యూట్యూబ్ తీసుకుంటారో లేదో అనే భయంతో ఫుడ్ వీడియోలోనే పెడుతున్నాం లాంగ్ వీడియోస్. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే బాయ్ ఫ్రెండ్. మా ఛానల్ని ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక కొత్త ఫుడ్ ఛాలెంజ్తో సర్ప్రైజ్తో మీ ముందుకు అతి త్వరలో వస్తాం. అప్పటి వరకు స్టే ట్యూన్. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.